అంజలి అంజలి ఆరంటే ప్రాణం, ఆరుని ఆరాధించే నువ్వంటే ప్రాణం అంజలి అన్న నేనే ఈరోజు చేయి చేసుకున్నానంటే నా మీద నాకే పాపం. తన పరిస్థితి ఏంటో మర్చిపోయి నేను పిచ్చివాళ్ల ప్రవర్తించాను. ఐఎమ్ సారీ అంజలి, ఐఎమ్ సారీ. అర్జున్, పర్లేదు ఏడవరా, నేనేమనుకోను. చాలా గిల్టీగా ఉందన్నయ్య. వాళ్ళ అమ్మా నాన్న వచ్చి అంజలిని ఇంటికి తీసుకెళ్తా అంటే నువ్వే అడ్డుకున్నావు. అలాంటిది నువ్వు తన మీద చెయ్యేలా చేసుకున్నావురా. ఇన్ఫాక్ట్ నిన్ను అంజలిని చూస్తే నాకే అసూయగా ఉంటుంది. పైగా ఒకళ్ళొకళ్ళు ఇష్టపడ్డ వాళ్ళే పెళ్లి చేసుకున్నారు. ఇలాంటి చిన్న చిన్న గొడవలతో లైఫ్ డిస్టర్బ్ చేసుకోవద్దురా. రే అర్జున్, మీ వద్దని నేను అలాగే దూరం చేసుకున్నాను. నెల రోజుల నుండి ఇంట్లో ఎవ్వరికీ మనశ్శాంతి అనేది లేకుండా పోయిందన్నయ్య. అలా జరగటానికి కారణం ఏంటో ఇప్పుడు నాకు క్లియర్గా అర్థమైంది. ఏంటన్నయ్య అది? ఈ ఇల్లు కొన్నప్పటి నుంచి ఏవో అరిష్టాలు, గొడవలు, బాధలు, ఏడుపులు ఒకటి కాదు, నరకం అనిపిస్తున్నాం. ఈ ఇల్లు అమ్మేస్తా గానీ ప్రశాంతంగా ఉండదు అనుకుంటా. ఇల్లు అమ్మేస్తారా? ఏంట్రా పెద్దాడు నువ్వు మాట్లాడేది? వదురా, నెలలా ఈఎంఐ కట్టుకోపోతే అమ్మేయాలి కానీ చేతులకు తాయెత్తులు కట్టుకోవాల్సి వస్తుందని ఇల్లు ఎవరైనా అమ్మేస్తారా? మీరు ఊరుకోండి. పెద్దాడు కరెక్ట్ గా అన్నాడు. ఈ ఇల్లు అమ్మేద్దాం. ఈ ఇల్లు కాకపోతే మరొకటి. అంజలి వాళ్ళ అమ్మా నాన్నల్ని ఇంకా కట్నం డబ్బులు అడిగి వాటితో పెద్ద డూప్లెక్స్ హౌస్ కొనుక్కోవచ్చు. కాంతం, నువ్వు ఇలా కట్టం కట్టం అని అడగబట్టే ఇంట్లో ఈ అరిష్టాలన్నీ జరుగుతున్నాయి. వాళ్ళని అడగ ఇంకెవరిని అడగమంటారు? ఇదిగో వేడి పెళ్ళం బ్యాలెన్స్ కట్నం తీసుకొస్తానని దసరా కనగా పోయింది. ఈ ఉగాది కన్నా వస్తుందో రాదో. పని పాట లేకుండా అందరూ ఇంట్లోనే కూర్చుని ప్రాబ్లమ్స్ 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 అని తిష్ట వేసుకుంటే ఎంత ఖర్చు అవుతుందనుకుంటున్నారు? చెప్పేవి శ్రీరంగ నీతులని మాకు తెలుసు కానీ ప్రాక్టికల్ గా ఆలోచించండి. నీ నోట్లో నోరు పెట్టడం ఉంది చూసావు? నాది బుద్ధి తక్కువ. చిచి ఊరుకోండి. పిల్లల ముందు ఏంటా మాటలు? ఓహో, నీకు అలా అర్థమైందా? మరి నేను ఎలా అర్థం చేసుకోవాలి? అది కాదు, అసలు నువ్వు మనిషివైతే కదా. అది కాదండి. ఆపుతారా మీ గొడవ? ఇంట్లో మనశ్శాంతి లేదంటే ఇంట్లో వాళ్ళ వల్లే మనశ్శాంతి లేదన్నట్టు చేస్తున్నారే. ఇంట్లో ఉన్న అంజలి వల్లే కదరా ఇదంతా. అమ్మా, నీకు ఎవరినో ఒకరిని అనకపోతే రోజు గడవదా? మొన్నటిదాకా గీత వదినన్నావు, ఇప్పుడు అంజలి వదినంటున్నావు. ఇద్దర్లో ఎవరినన్నా ఒకటే లేవే. ఇద్దరు కవల పిల్లలుగా పుట్టి చచ్చారుగా. దీనికి పిచ్చి తగ్గితే దానికి పెరుగుతుంది, దానికి పిచ్చి తగ్గితే దీనికి పెరుగుతుంది. బై 1 get 1 ఫ్రీ. అలా అనకమ్మా, వింటే బాధపడతారు. పిచ్చోళ్ళని పిచ్చోళ్ళనక ఇంకేమంటారా? పైగా కట్నం కూడా తక్కువే ఇచ్చారు. కాంతం, కట్నం కట్నం కట్టం, ఎప్పుడు నీకు కట్టం గొడవేనా? అసలు నువ్వు మీ అమ్మా నాన్న దగ్గర నుంచి కట్టం తీసుకొచ్చి ఉన్నట్టయితే అప్పుడు నీకు మాట్లాడే అర్హత ఉండేది. అబ్బా, నా సంగతి వదిలేయండి. అసలు మీ గోలేంటో నాకు అర్థమై చావట్లేదు. ఇంతకీ ఇల్లు అమ్మేయాలనుకుంటున్నారా లేదా? అది ఇప్పుడు డిసైడ్ చేసి నాకు చెప్పండి.
అమ్మేద్దామమ్మా.